పాడాలి. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ మహిమ గొప్పదయ్యా. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు. నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను యేసయ్యా. నీ ప్రేమ కరుణింపా నా ధర్మ యేసయ్యా. నీ ప్రేమ వెనకమాలన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి, పురుషులు చప్పట్లు కొట్టాలి, దగ్గరగా చప్పట్లు కొడదాం. భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము కాపినది యేసయ్యా. అత్యుత్తైన ప్రేమ నీది, నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము కాపినది. బాధలు ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను. ఓదార్పునిచ్చి చేకూర్చెను. అల్లెలు చేద్దామా, అల్లెలు చేద్దామా. ప్రియులరా దయచేసి గమనించండి. ఇక్కడ ఈ చివరి వచనం మా అందరితో కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో పాడుదామా, పాడదామా. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదామా. పరిపూర్ణ ప్రేమలో భయమంగదు, నిందైన నీ ప్రేమ దిగిని తొలగించు. చప్పట్లు గట్టిగా. ప్రేమలో భయమంగదు, నిందైన నీ ప్రేమ దిగిని తొలగించు. ఎరిగితి నీ ప్రేమను, నమ్మితి నా ప్రేమను. ఎరిగితి నీ ప్రేమను, నమ్మితి నా ప్రేమను యేసయ్యా. అందరూ స్వరమెత్తి చెప్పండి. యేసయ్యా నీ ప్రేమ వర్ణిపా నా ధర్మ. యేసయ్యా వర్ణిపా అభిషేకం మిమ్మల్ని తాకుతుంది. ఇదిగో పరలోకం నుంచి దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. దేవదూతల సమూహము ఇక్కడ
సంచరించడం నేను చూస్తున్నాను. మీలో చాలా మందికి స్వస్థత కలుగుతుంది. మీ భారం విడిచిపోతుంది. ఇప్పుడే నీలో ఉన్న బాధ బయటికి వెళ్ళిపోతుంది. ఒక ప్రశాంతతను అనుభవించబోతున్నావు. నీలో ఉన్న తలనొప్పి ఇప్పుడే వెలుగులైపోతుంది. నీ కన్నులు తెరవడుతున్నాయి. నీ గర్భములు తెరవడుతున్నాయి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలములో ఉన్న వారిని చాలా మందిని దర్శించారు. నువ్వు తాకబడ్డావు. నీ శరీరం కాలిపోతుంది. ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని ఆవరించి ఉంది. మనం పెన్నడని ఎరగని రీతిలో దేవుని శక్తిని ఆవరించింది. ఈ రాత్రి 3 సహోదరుల యొక్క గర్భమును దేవుడు తెరవబోతున్నాడు. వచ్చే సంవత్సరం మీరు బిడ్డలను తీసుకుని సభకు రాబోతున్నారు. తలనొప్పితో 2 సహోదరులు ఈ స్థలంలోకి వచ్చారు. వారికి ఇప్పుడే స్వస్థత కలిగింది. గుండె దడతో ఇద్దరు సహోదరులు ఈ స్థలంలోకి వచ్చారు. వారికి ఇప్పుడే విడుదల కలిగింది. దేవుడు నాతో ఓ సహోదరు వేదన పడుతుంది. ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికి 2 సార్లు చనిపోదాం అనుకున్నావు. నిందలు భరించలేకపోతున్నావు. అవమానాలు భరించలేకపోతున్నావు. నువ్వు ఎక్కడే ఉన్నావు. కానీ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆభరణములుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. ధైర్యముగా ఉండు. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇద్దాం. సహోదరుడా, నీకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది. చాలా బలహీనతలో నీవు ఉన్నావు. చనిపోవలసిన వ్యక్తి నువ్వు బ్రతికావు. దేవుడు బ్రతికించాడు. కానీ విశ్వాసముగా ఉండలేకపోతున్నావు. నీ భార్య ఎన్నిసార్లు దేవుని మందిరానికి రమ్మని చెప్పినా రావటం లేదు. రాత్రి ఇక్కడ ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎముకలను దేవుడు శక్తివంతంగా మార్చిపోతున్నాడు. దేవుని సన్నిధికి రా. 2 అవనస్తులు స్థలంలో ఉన్నారు. వారికి తెలియకుండగానే తాగుడికి బానిసలైపోయారు. కుటుంబంలో వేదన అనుభవిస్తున్నారు. భార్య భర్తల మధ్య సమాధానం ఉండటం లేదు. బిడ్డలు చూసుకోలేకపోతున్నానని, భార్యను చూసుకోలేకపోతున్నానని, ఈ బానిసపు అలవాటైపోయానని చాలా దుఃఖపడుతున్నావు. కానీ బయటకు రాలేకపోతున్నావు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఇదిగో రుణ బాధలు బట్టి చాలా సమస్యలు అనుభవిస్తున్నావు. ఆ సమస్యలు నా దేవుడు తొలగించాలనుకుంటున్నాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలను కుటుంబంలో నీకు సహకరించడం లేదు. బంధుమిత్రుల వల్ల, నీ స్నేహితుల వల్ల, సంఘ విశ్వాసుల వల్ల కూడా ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నావు. అయినా ప్రభు కొరకు నిలబడ్డావు. రాత్రి సేవకుల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఇదే రోజుకి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన వ్యక్తిగా అనేక ప్రాంతాల ప్రభు నేను వాడుకోబోతున్నాడు. ధైర్యముగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ తల్లి ఉంది, ఒంటరిగా బ్రతుకుతున్నావు తల్లి. నీకు కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. చాలా వేదన పడుతున్నావు. వాళ్ళు మారు మనసు పొందలేదు. వారి కొరకు సమాధానము లేనటువంటి వ్యక్తులు 3 స్థలంలో ఉన్నారు. మీ సమాధానం లేదు. ప్రతిదినం ఏదో ఒక విధమైన సమస్య చేత కృంగిపోతున్నాం. ఎందుకు నాకు ఈ జీవితం చనిపోతే బాగుంటుందని అనిపిస్తుంది నీకు. వద్దు తల్లి, రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వద్దు, ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు కొరకు జీవిద్దాం, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇద్దాం. దేవాతి దేవుడి రాత్రి మీ అందరితో మాట్లాడునుగాక, మీ అందరిని బలపరచునుగాక, మీ అందరిని అభిషేకించునుగాక, మీ అందరిని బలపరచునుగాక. పరిశుద్ధుడు మన తండ్రి, మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా మిగిలిన కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. నాతో మాతో స్థలమందు అందరితో మీరు మాట్లాడి సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.